Hello everyone, welcome back to Kiran's English Shop. So ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ FSO ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ దిస్ వాస్ కండక్టెడ్ ఆన్ 7/11/2022. ఇది ప్రీవియస్ పేపర్ అండి, ప్రీవియస్ నోటిఫికేషన్లో వచ్చిన పేపర్. వెరీ సూన్ ఈ నోటిఫికేషన్ సంబంధించింది 2023లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ మోడల్ ఒకసారి మనం గమనించినట్లయితే మనకు అప్కమింగ్ ఎగ్జామ్లో రాసే వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్ పేపర్, ఓకే, ప్రీవియస్ నోటిఫికేషన్. కాకపోతే దీంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని చాలా హెల్ప్ఫుల్గా ఉండే మనకు అవకాశం ఉంది. ఈ మోడల్స్ అన్ని కొత్త మోడల్స్ అని నేను గమనించాను. సో వినే వాళ్ళు చివరి వరకు ఇంట్రెస్టింగ్గా వినండి. మోడల్స్ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి, అలాగే ఎక్కువ గ్రామర్ రూల్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో షార్ట్ కట్స్ ఎక్కువ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నారంటే, విచ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ ద రైట్ పంచువేషన్ మార్క్స్ అన్నారు. రైట్ పంచువేషన్ మార్క్స్ ఉన్న ఎనీ టూ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. కింద మనం ఇక్కడ ఆన్సర్స్లో చూస్తే ప్రతి ఒక్క ఆప్షన్లో టూ కాంబినేషన్స్ ఇచ్చారు, మనం అది గమనించాలి. ఓకే, సో అంటే రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, రైట్. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. డేవిడ్ కుమార్స్ హౌస్ ఈజ్ వెరీ స్పేషియస్. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే డేవిడ్ కుమార్ అనే నేమ్ ఏదైతే ఉందో ఈ అపాస్ట్రఫీ అనేది మనకు రావాల్సింది కుమార్ తర్వాత, కుమార్స్ హౌస్ అని రావాలి. కుమార్స్ అపాస్ట్రఫీ అనేది మనం తీసుకోకూడదు. ఓకేనా? సో ఇది మనకు ఒకవేళ ప్రాపర్ నౌన్ అయింది అనుకోండి. ప్రాపర్ నౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంబానీస్ అని అందాం. అంబానీస్ హౌస్ ఈ విధంగా అనొచ్చు. ఎందుకంటే అంబానీస్ అనేది ఒక సర్నేమ్, బట్ ఇక్కడ కుమార్స్ అనేది సర్నేమ్ కాదు, ఇది ఒక పర్సన్ నేమ్. దానికి ప్లూరల్ ఫామ్ ఉండదు, ప్లూరల్ ఫామ్ యూజ్ చేయలేము కాబట్టి దానికి ముందే అపాస్ట్రఫీ మనం యూజ్ చేయాలి, దాని తర్వాత యూజ్ చేయకూడదు. ఇది పంచువేషన్ రూల్. తర్వాత డేవిడ్స్ కుమార్స్ అనే వర్డ్ మనకు అసలు ఇంగ్లీష్లో తీసుకోలేము. డేవిడ్ కుమార్స్ ఓకే, ఇంకో పైన ఈ విధంగా ఉంటే పైన సెంటెన్స్లో ఆర్ అపాస్ట్రఫీ ఆఫ్ ఎస్ ఉంటే తీసుకునే వాళ్ళం, బట్ పైన సెంటెన్స్ అలా లేదు. కింద దాంట్లోనేమో డేవిడ్కి మళ్ళీ అపాస్ట్రఫీ ఆఫ్ ఎస్ ఇచ్చారు. సో రెండు కూడా రాంగ్ సెంటెన్సెసే. తర్వాత విష్ణువర్ధన్ రెడ్డిస్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ డిస్ప్యూట్. విష్ణువర్ధన్ రెడ్డి అనేది పర్సన్ నేమ్. ఈ రెడ్డి అనే పేరుకి లాస్ట్లో అపాస్ట్రఫీ ఆఫ్ ఎస్ యూజ్ చేసాము, అతని యొక్క ప్రాపర్టీ అని అర్థం. అపాస్ట్రఫీ ఆఫ్ ఎస్ యొక్క మీనింగ్ ఏంటనంటే ఇది ఒక బిలాంగింగ్నెస్ని చూపిస్తుంది, బిలాంగింగ్నెస్ లేదా ఓనర్షిప్ని చూపిస్తుంది, ఓనర్షిప్ని చూపిస్తుంది. ఓకేనా? తర్వాత వర్ధన్స్ రెడ్డి అన్నారు. విష్ణువర్ధన్స్ రెడ్డి అంటే వర్ధన్స్ యొక్క రెడ్డి అంటే రెడ్డి అనే వర్డ్ అక్కడ బిలాంగింగ్ చూపించినట్లు అవుతుంది, అది ఇంప్రాపర్ మీనింగ్ అన్నమాట. సో ఈ క్వశ్చన్లో మనకు యాక్చువల్గా ఓన్లీ థర్డ్ వన్ కరెక్ట్గా ఉంది, రిమైనింగ్ అన్ని కూడా రాంగ్. బట్ ఇది మనము ఆ ఇయర్లో మా క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రీవియస్ ఇయర్లో 2022 క్వశ్చన్ పేపర్ ఇది. సో మేబీ ఆ ఇయర్లో ఇది క్వశ్చన్ ఆబ్జెక్షన్కి రేస్ చేసి ఉండొచ్చు. ఓకేనా? సో లెట్ us go to the next question. Only 3 is correct. Which of the two following sentences have right punctuation marks అన్నారు. కరెక్ట్ పంచువేషన్ మార్క్స్ ఏంటి అని అడిగారు. ఇక్కడ చూడండి, ఓనర్స్ ఫ్లాట్ ఈజ్ రెండు మిక్స్ అయ్యే స్పేస్ లేకుండా ఈజ్ అడ్జసెంట్ టు హీజ్ అవర్ ఫ్లాట్. లాస్ట్లో ఏమన్నాడంటే ఎక్స్క్లమేటరీ అన్నాడు. ఎక్స్క్లమేషన్ అనేది ఒక ఆశ్చర్యాన్ని చూపిస్తుంది, ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. ఆశ్చర్యం అనేది ఎక్స్క్లమేటరీ మార్క్ మనం దీంట్లో యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ ఆప్షన్ మనం ఇమీడియట్గా తీసేయచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము. ఓనర్స్ ఫ్లాట్ అంటే ఓనర్ యొక్క ఫ్లాట్ ఈజ్ అడ్జసెంట్ టు అవర్ ఫ్లాట్ ఫుల్ స్టాప్. సెకండ్ ఆప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓనర్ యొక్క ఫ్లాట్ అన్నారు, ఒక్కడే ఓనర్ అక్కడ. ఓకేనా? తర్వాత డూతో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు అది ఒక క్వశ్చన్ అని గుర్తుపెట్టుకోవాలి. డూ అనేది ఒక హెల్పింగ్ వర్బ్, అది ఒక క్వశ్చన్ మాత్రమే ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. డూ చిల్డ్రన్స్ పార్క్స్ హ్యావ్ ఏ జిమ్ ఫెసిలిటీ అన్నారు. సో ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు. థర్డ్ ఆప్షన్ కూడా తీసేయండి. ఓకేనా? తర్వాత ఆర్ అన్నారు, ఇది కూడా హెల్పింగ్ వర్బే, అది కూడా క్వశ్చన్ అయి ఉండాలి. ఆర్ పీపుల్స్ రైట్స్ ప్రొటెక్టెడ్, ఇది ఒక క్వశ్చన్ మార్క్. అబ్సల్యూట్లీ వీ కెన్ యూజ్ ద ఫోర్త్ వన్. సో మన ఆన్సర్ ఓన్లీ సెకండ్ అండ్ ఫోర్త్ అయి ఉండాలి. సెకండ్ అండ్ ఫోర్త్ వచ్చిన ఆప్షన్ ఏంటి అని అంటే ఫోర్త్ వన్. ఓకే, నెక్స్ట్ లెట్ us move to next question. Question number 13. టు ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఏదో చేయాలి. ఏం చేయాలి? యూ నీడ్ ఏ పాస్పోర్ట్ డాష్ లైసెన్స్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవెన్ లైసెన్స్, ఈజ్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవ్ లైసెన్స్. మనకి ఏం లైసెన్స్ ఉంటుంది? డ్రైవింగ్ లైసెన్స్. నార్మల్ పర్సన్ అయినా సరే గ్రామర్ తెలియకపోయినా ఆన్సర్ చేసే క్వశ్చన్ ఇది, అంత హార్డ్ క్వశ్చన్ ఏం కాదు, నార్మల్ క్వశ్చన్. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి.
తర్వాత ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, కేర్ఫుల్గా చూడండి. వి ఫైండ్ డాష్ అండ్ డాష్ వెన్ వీ లెర్న్ న్యూ థింగ్స్. కొత్త థింగ్స్ నేర్చుకున్నప్పుడు మనం ఏమేం ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ అండ్ అనే వర్డ్ ఏదైతే ఉంటుందో ఇది సేమ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయాలి. అంటే అండ్కు ముందు ఒక పాజిటివ్ ఉంటే, అండ్కు ముందు ఒక పాజిటివ్ వర్డ్ ఉంటే అండ్ తర్వాత కూడా పాజిటివ్ ఉండాలి, లేదా అండ్కు ముందు నెగిటివ్ ఉంటే అండ్ తర్వాత కూడా నెగిటివ్ ఉండాలి. సి కరేజ్, కాన్ఫిడెన్స్ రెండు పాజిటివ్సే, పక్కన పెట్టేద్దాం. ఎన్వి అండ్ కాన్ఫిడెన్స్ ఇవి ఆపోజిట్ టు ఈచ్ అదర్, యాంటనిమ్స్ అవుతాయి, తీసేయండి. థ్రిల్, ప్లెజర్ ఇవి కూడా పాజిటివ్సే రెండు. థ్రిల్ అండ్ పెయిన్ ఇవి రెండు నెగిటివ్స్. సో మన ఆన్సర్ కరేజ్ కాన్ఫిడెన్స్ కానీ థ్రిల్ అండ్ ప్లెజర్ కానీ. కొత్త థింగ్స్ నేర్చుకున్నప్పుడు మనకు కరేజ్ కాన్ఫిడెన్స్ వస్తుందా, థ్రిల్ ప్లెజర్ వస్తుందా? కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఓకేనా? సో ఒకటి ఇది గ్రామర్ లాజిక్ ఉంది, అలాగే ఇక్కడ ఒక రీడింగ్ స్కిల్ కూడా, అంటే కాంటెక్చువల్ అవేర్నెస్ కూడా దీంట్లో ఉంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 17. ఐ హ్యాడ్ డాష్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ యూ కేమ్. మనకు ఆర్టికల్స్లో ఒక రూల్ ఉంటుందండి, ఆర్టికల్స్లో ఒక రూల్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అలాగే డిన్నర్, వీటి గురించి ఎక్కడ మాట్లాడినా సరే వాటితోని ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. ఒకవేళ పర్టికులర్ లంచ్ కానీ పర్టికులర్ బ్రేక్ఫాస్ట్ కానీ పర్టికులర్ డిన్నర్ కానీ వీటి గురించి మాట్లాడినప్పుడు మనము ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. అది ఓన్లీ కేవలం డెఫినెట్ ఆర్టికల్ దా మాత్రం యూజ్ చేయాలి, అది పర్టికులర్ అయితే. సో ఇక్కడ ఏమన్నాడంటే ఐ హ్యాడ్ డాష్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ యూ కేమ్. నువ్వు రాకముందే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. పర్టికులర్ బ్రేక్ఫాస్ట్ అని మాట్లాడలేక జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశా, అక్కడ మనము ఆర్టికల్ యూజ్ చేయడానికి అవసరం లేదు. సార్ మరి పర్టికులర్ ఎలా యూజ్ చేస్తారంటే ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. ద బ్రేక్ఫాస్ట్ దట్ ఐ హ్యాడ్ ఎట్ కృష్ణ హోటల్ ఎస్టర్డే వాజ్ టేస్టీ. ఇప్పుడు మీరు కేర్ఫుల్ గమనిస్తే నిన్న నేను కృష్ణ హోటల్లో చేసిన బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ఫాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. దట్ బ్రేక్ఫాస్ట్ వాజ్ వెరీ టేస్టీ అన్నాము. అంటే ఒక పర్టికులరైజ్ చేసి మాట్లాడినప్పుడు దా యూజ్ చేయొచ్చు, కానీ జనరలైజ్ చేసినప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ జనరల్ మాట్లాడినప్పుడు ఎలాంటి ఆర్టికల్స్ రావు. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయడం అండి. ఇఫ్ పాసిబుల్ నేను వెరీ సూన్ దీని మీద ఒక క్వశ్చన్ కూడా చేస్తాను, ఒక వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే ఇది మనకు డిఎస్సిలో కూడా ఎక్కువ అడుగుతున్నాడు, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ అని. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ కూడా చెప్తాను అండి. సెంటెన్స్ ఏంటి అంటే ఇక్కడ నుంచి చూడండి, ద బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ అబౌట్ 1800 miles అండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇరిగేషన్. ఇక్కడ మనం కేర్ఫుల్గా గమనిస్తే అండ్ ఈ అండ్ అనేవి కంజంక్షన్స్లో మనం ఏమంటామంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాం. ఏమంటామండి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఎప్పుడైతే ఒక రెండు సెంటెన్సెస్ని లేదా రెండు క్లాజెస్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే వాటిని మనం షార్ట్ కట్గా ఏమని పిలుస్తామంటే ఫ్యాన్ బాయ్స్ అంటాము. ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఓకేనా? సో ఈ గమనించాలి ఒకసారి, ఈ లెటర్స్ అన్ని గమనించాలి. ఫ్యాన్ బాయ్స్ అని షార్ట్ కట్గా పిలుస్తాం వీటన్నిటిని మనం ఏమంటామంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో ఈ విధంగా రెండు సెంటెన్స్ ఎక్కడ కలిపినా కూడా దాన్ని మనం ఏమంటామంటే ఒక కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? ఏమంటాం? ఒక కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. షార్ట్ కట్లో ఏమని పిలవాలి వాటిని? ఫ్యాన్ బాయ్స్. డిఎస్సి స్టూడెంట్స్కి ఇది ఎక్కువ యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత సింపుల్ సెంటెన్స్ ఉంది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంది, కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా ఉంది. వాటి గురించి నేను నెక్స్ట్ క్లాస్ ఒకవేళ రికార్డ్ చేస్తే దాంట్లో మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ షార్ట్గా చెప్తాను వినండి. సింపుల్ సెంటెన్స్ అంటే అబ్సల్యూట్గా ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, 100% ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. ఎడిషనల్గా ఒక ఫ్రేజ్ ఉండొచ్చు. అక్కడ మెయిన్ క్లాజ్ ఏంటి, సబార్డినేటింగ్ క్లాజ్ ఏంటి, చాలా మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది నేను క్లాస్లో చెప్పదలుచుకుంటున్నా. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్ తర్వాత ఫ్యాన్ బాయ్స్. ఇప్పుడు ఇక్కడ రాసిన కదా ఫ్యాన్ బాయ్స్, దీన్ని షార్ట్ కట్లో మనం ఈ విధంగా రాసుకుందాం. ఫ్యాన్ బాయ్స్ ప్లస్ ఇంకొక మెయిన్ క్లాజ్, ఈ విధంగా రెండు మెయిన్ క్లాజ్ని ఫ్యాన్ బాయ్స్తో కనెక్ట్ చేయాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక సబార్డినేటింగ్ క్లాజ్ ప్లస్ ఒక మెయిన్ క్లాజ్, ఈ రెండింటిని మనకు
సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో కలుపుతాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో కలుపుతాం. ఇలా కలిపితే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. అలాగే కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఒక సబార్డినేటింగ్ క్లాజ్ వస్తుంది, ఒక మెయిన్ క్లాజ్ వస్తుంది, అడిషనల్గా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి, అలాగే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కూడా వస్తాయి. రెండు కంజంక్షన్స్ మిక్స్ అయిపోతుంది దీంట్లో. సో ఇది చాలా డీటెయిల్డ్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను జస్ట్ పైపైన ఒక గ్లిమ్స్ వరకే చెప్పాను. సో దీన్ని డీటెయిల్గా నేర్చుకుంటేనే మనకు పాయింట్ టు పాయింట్ నేర్చుకుంటే మనకు చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. నేను మీకు ఇది 100% నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గిరీష్ హర్ట్ హీజ్ లైక్ డాష్ ఏరోబిక్స్. ఓకేనా? సో గిరీష్ హర్ట్ ఈజ్ లైక్ డూ ఏరోబిక్స్ అసలు మీనింగ్ఫుల్గా లేదు. వాస్ డూయింగ్ ఏరోబిక్స్, డిడ్ ఏరోబిక్స్, డూయింగ్ ఏరోబిక్స్. ఏరోబిక్స్ చేసేటప్పుడు గిరీష్ తన లెగ్ని హర్ట్ చేసుకున్నాడు. చేసేటప్పుడు అని చెప్పడానికి మనకు డూయింగ్ అంటాం. ఓకేనా? సో ఈ బ్రోక్ హీజ్ని రన్నింగ్ ఇన్ ద ట్రాక్, రన్నింగ్ ఆన్ ద ట్రాక్. ట్రాక్ మీద పరిగెత్తుతూ ఉన్నప్పుడు అతని లెగ్ బ్రేక్ అయింది. ఈ విధంగా మనం యూజ్ చేయాలి. ఆన్సర్ కమ్స్ విత్ డూయింగ్. దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే జెరండ్ అని అంటాం. జెరెండ్స్ అంటే ఇది ఒక నౌన్ లాగా వర్క్ అవుతుంది, వర్బ్ లా కాదు. ఐఎన్జి ఫార్మ్స్ నౌన్ లాగా ఫంక్షన్ అయితే వాటిని మనము జెరెండ్స్ అని అనాలి. తర్వాత వీ కెన్ ఇంప్రూవ్ అవర్ హెల్త్ బై. గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్స్తో రూల్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్స్ ఆర్ ఫాలోడ్ బై నౌన్ ఫార్మ్స్ ఆర్ ఐఎన్జి ఫార్మ్స్. ఐఎన్జి ఫార్మ్స్ అంటే వీటిని మనం V4 ఫార్మ్స్ అని గుర్తుపెట్టుకున్నాం. ఎక్కడ కూడా నౌన్స్ అయితే లేవు, డైరెక్ట్ నౌన్స్ అయితే లేవు, నౌన్స్ టైప్స్ అయితే లేవు, బట్ ఐఎన్జి ఫార్మ్స్ అయితే ఉన్నాయి. వాక్ రాదు, వాక్డ్ రాదు, హ్యావ్ వాక్ కూడా రాదు. ఆన్సర్ మనకి ఓన్లీ ఐఎన్జి ఫార్మ్ 3. ఇది ప్రిపోజిషన్ మనం గమనిస్తే ఇమీడియట్గా ఆన్సర్ చేయొచ్చు. సెంటెన్స్ ఒకసారి చూద్దాము. వీ కెన్ ఇంప్రూవ్ అవర్ హెల్త్ బై వాకింగ్ అండ్ డూయింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. బై ప్లస్ ఐఎన్జి అండ్ బై ప్లస్ ఐఎన్జి అనే మీనింగ్ అనమాట ఇది. ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ప్రిపోజిషన్స్ ఆర్ ఫాలోడ్ బై నౌన్స్ ఆర్ ఐఎన్జీస్ అని. తర్వాత ద డాష్ ఆన్ ద వే అబ్స్ట్రక్టెడ్ ద ట్రాఫిక్. దా అనే మనకు వర్డ్ ఎక్కడ కనిపించినా సరే అట్లీస్ట్ మనకు నౌన్ రావాలి. బ్లాంక్ తర్వాత ప్రిపోజిషన్ ఉందంటే ఖచ్చితంగా నౌన్ రావాలి. ఒకవేళ బ్లాంక్ తర్వాత నౌన్ అన్నాడు అనుకోండి, అప్పుడు బ్లాంక్ లో అడ్జెక్టివ్ రావచ్చు. బట్ ఇక్కడ బ్లాంక్ తర్వాత మనకు అలాంటి నౌన్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ నౌన్ తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఏమన్నా అంటే బోల్డర్, తర్వాత ఇది కూడా బోల్డరే, తర్వాత బౌల్. బౌల్ అనేది మనం బోత్ వర్బ్ నౌన్ వస్తుంది, ఇంకొకటి బౌల్డ్. ఇక్కడ ద డాష్ ఆన్ ద వే అబ్స్ట్రక్ట్ ద ట్రాఫిక్. ఇక్కడ అర్థం ఏంటి అని అంటే ఒక వేలో, ఒక దారిలో ఉన్న ఒక బౌల్డర్ వల్ల, బౌల్డర్ అంటే ఒక స్టోన్ అన్నమాట, ఒక రాక్ అని కూడా అనొచ్చు. పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు, అలాంటి ఒక రాయి రోడ్డు మీద పడిపోవడం వల్ల దానివల్ల ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అని చెప్తున్నారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే BOULDR, బౌల్డర్ అని అంటాం. బౌల్డర్ అంటే హ్యూజ్ రాక్ అన్నమాట. తర్వాత fill in the blank. ఆన్ 26 డిసెంబర్ 2004. ఈ విధమైన పాస్ట్లో డేట్స్ ఎక్కడ కనిపించినా సరే మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది ఒక సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఈ విధమైన డేట్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఏ వెరీ లార్జ్ ఎర్త్ క్వేక్ డాష్ ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ సుమత్రా ఇన్ ఇండోనేషియా. 2004లో ఒక లార్జ్ ఎర్త్ క్వేక్ అనేది ఇండోనేషియా వెస్ట్ కోస్ట్ని తగిలింది, అక్కడ జరిగింది అని చెప్పాలి. ఎర్త్ క్వేక్కి మనకి ఎప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, స్ట్రైక్ అంటే ఇది V1, అది సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. ఆల్రెడీ పైన రాసే సింపుల్ పాస్ట్ అని. స్ట్రైకింగ్ అంటే V4. హెల్పింగ్ వర్బ్ లేకుండా అసలు మనము V4 యూజ్ చేయలేము. థర్డ్ వన్ ఈజ్ ఆల్సో అవుట్. హ్యాడ్ స్ట్రైకింగ్, హ్యాడ్ తర్వాత మనకు V3 ఫామ్ వస్తుంది. ఇక్కడ రూల్ ఏంటంటే హ్యాడ్, హ్యావ్, హ్యాజ్ వీటి తర్వాత డైరెక్ట్గా అసలు V4 రాదు, వస్తే V3 వస్తుంది. V4 రావాలంటే బీన్ తర్వాత V4 రావాలి. ఇది కూడా అవుట్. మనకి ఇక్కడ ఏముంది, ఓన్లీ స్ట్రక్. స్ట్రక్ అంటే V2. స్ట్రక్ అంటే అక్కడ తగిలింది, పెద్దగా వచ్చి అక్కడ జరిగింది అనే అర్థం ఇక్కడ. సో ఎర్త్ క్వేక్ స్ట్రక్ అని అంటే అక్కడ ఎర్త్ క్వేక్ జరిగింది అనే మనము అర్థం తీసుకోవాలి. ఆన్సర్ కమ్స్ ఓన్లీ విత్ ద ఫస్ట్ వన్. తర్వాత మౌంట్ కిలిమంజారో ఈజ్ డాష్ హైయెస్ట్ అన్నారు. హైయెస్ట్ అనేది మనకి ఇంగ్లీష్లో సూపర్లేటివ్ డిగ్రీ. ఇమ్మీడియట్గా మనకు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని గుర్తుండాలి. పాజిటివ్ డిగ్రీలో మనం దీన్నే హై అని అంటాము, కంపారిటివ్లో మనము హయ్యర్ అని యూజ్ చేస్తాము, సూపర్లేటివ్ డిగ్రీలో హైయెస్ట్ అని యూజ్ చేస్తాము. ప్రతి సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనం యూజ్ చేయాల్సిన ఒక ఆర్టికల్ ఏంటంటే ద. ప్రతి కంపారిటివ్ వర్డ్ తర్వాత మనం యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటి అని అంటే దాన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో హైయెస్ట్ అనే సూపర్లేటివ్ డిగ్రీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి
ఆర్టికల్స్ రూల్ అడిగారు ఇది ఇక్కడ. ఆర్టికల్స్ ఏం ఆర్టికల్స్ యూజ్ చేయాలి ఇక్కడ? ద హైయెస్ట్ అని అంటాం మనము, అంతే కదా. సో ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ అని అంటాం మనం, రైట్. నెక్స్ట్ వన్, ద సేల్ ఫిష్ ఈజ్ ద డాష్ ఫిష్ విచ్ కెన్ స్విమ్ విత్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 110 కిలోమీటర్స్ అన్ అవర్. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఆర్టికల్ వచ్చింది, మీకు ఇంతకు ముందే చెప్పాను ఏ వచ్చిన దగ్గర అట్లీస్ట్ ఒక నౌన్ అయితే రావాలని. బ్లాంక్ తర్వాత మనకు ఆల్రెడీ నౌన్ వచ్చింది, అంటే స్టిల్ మనకి ఇక్కడ మిస్ అయ్యేది ఏంటి అని అంటే యాడ్జెక్టివ్. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనం పాయింట్ దా తర్వాత డైరెక్ట్ నౌన్. దాంట్లో ఇక్కడ ఓన్లీ దానే కాదు ఏ లేదా యాన్ కూడా ఉండొచ్చు. అలాగే యాన్ ఏ దాతోని మనము ఒక యాడ్జెక్టివ్ అలాగే ఒక నౌన్ కూడా యూజ్ చేయొచ్చు. బ్లాంక్ ఎక్కడ ఇస్తున్నాడు అనేది మనం కేర్ఫుల్గా గమనించాలి. ఆల్రెడీ ఇక్కడ ఆర్టికల్ ఇచ్చాడు, తర్వాత నౌన్ కూడా ఇచ్చాడు, అంటే ఈ పార్ట్ వచ్చేసింది ఈ పార్ట్ వచ్చేసింది, మిస్ అయ్యేది యాడ్జెక్టివ్. అయితే అది ఎలాంటి యాడ్జెక్టివ్ ఒకసారి చూద్దాం. ఆ బ్లాంక్ ముందు దా అన్నాడు, కింద అన్ని యాడ్జెక్టివ్స్ ఇచ్చాడు. చూడండి ఫాస్టెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, మోర్ ఫాస్టర్ అనే వర్డ్ మనకు ఉండదు, ఫాస్ట్ ఫాస్టర్ ఫాస్టెస్టే. తర్వాత మోస్ట్ ఫాస్టెస్ట్ కూడా ఉండదు, ఫాస్ట్ ఫాస్టర్ ఫాస్టెస్ట్. ఫాస్టర్ అని ఉంది కాకపోతే ఫాస్టర్కి మనం దా యూజ్ చేయము, ఇన్స్టెడ్ ఫాస్టర్ తర్వాత మనము కంపారిజన్లో దెన్ అని యూజ్ చేస్తాం. ఎక్కడైనా మీకు దెన్ కూడా కనిపిస్తుందా? ఎక్కడైనా లేదు. అంటే మన ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఫాస్టెస్ట్, ద ఫాస్టెస్ట్. పైన ఉన్న క్వశ్చన్ లాగానే ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ ఆన్సర్, యాడ్జెక్టివ్స్ రూల్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నాడు, ప్రీవియస్ సెంటెన్స్ లాగానే ఉంది కూడా ఉంది. ఏమన్నారంటే ద ఇంట్రడక్షన్ ఆఫ్ కలర్ ఫోటోగ్రఫీ చేంజ్డ్ ద ఎంటైర్ వ్యూ ఆఫ్ సినిమా యాజ్ ద ఆడియన్స్ కుడ్ నౌ సీ వేరియస్ కలర్స్. ఇదొక క్లాజ్ ఇదొక క్లాజ్, ఈ రెండు క్లాజెస్ ని ఒక కంజంక్షన్ దా కంబైన్ చేశాడు. ఇది ఏ కంజంక్షన్ అని అంటే రిమెంబర్ దిస్ ఈస్ ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇలా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తోని రెండు క్లాజెస్ ని కలిపినప్పుడు ఆ సెంటెన్స్ కేవలం అయి ఉంటుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అయి ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఫ్యాన్ బాయ్స్ తో కలుపుతామో అది ఓన్లీ కాంపౌండ్ సెంటెన్స్ అని ఉంటుంది. ఓన్లీ ఒక ఫ్రేజ్ అండ్ ఒక క్లాజ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అయి ఉంటుంది. సో ఇంతకు ముందు మీకు చెప్పిన లాజిక్ ప్రకారం యాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్, ఫస్ట్ దంతా కూడా ఒక మెయిన్ క్లాజ్, సెకండ్ దంతా కూడా ఒక సబార్డినేట్ క్లాజ్. సో ఒక మెయిన్ క్లాజ్ ని ఒక సబార్డినేట్ ని కలిపితే అక్కడ వచ్చేది మనకి ఏం సెంటెన్స్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకేనా? సో మీకు ఆల్రెడీ చెప్పాను, దీని మీద వీడియో చేసినప్పుడు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారండి, ఆ వర్డ్ ఏంటి అని అంటే డిరైవ్డ్. ఆ వర్డ్కి మనకు సినోనిమ్ అడిగారు. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ అన్నమాట. ఏంటి ఇక్కడ సెంటెన్స్? వి ఆస్క్ ఫనలింగ్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ హౌ అన్ ఆన్సర్ ఈస్ డిరైవ్డ్. అంటే ఒక ఆన్సర్ ఎలా వచ్చింది, అలా ఎలా వచ్చింది అనే మీనింగ్ మనకి ఎక్కడ వస్తుందంటే ఆప్టైన్. ఆప్టైన్ అంటే ఏం లేదు, గెట్, హౌ యూ గెట్ ద ఆన్సర్ అనేది అర్థం ఇక్కడ. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇగ్నోర్డ్ అనేది మనకు యాంటనిమ్ అవుతుంది. ఒరిజినల్ అనేది యాడ్జెక్టివ్, అసలు తీసుకోలేము అక్కడ. మిస్అండర్స్టూడ్ కాదు, తీసేయండి. ఆన్సర్ మనకి ఇక్కడ ఓన్లీ ఆప్టైన్. ఆప్టైన్డ్ అన్నా గెట్ అన్నా డిరైవ్డ్ అన్నా సేమ్ మీనింగ్ అన్నమాట. తర్వాత అగైన్ ఒక వర్డ్ అండర్లైన్ చేశారు, దానికి యాంటనిమ్. యాంటనిమ్ అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ వర్డ్ అని కావాలి. సెంటెన్స్ ఏమన్నారంటే ఇక్కడ ద పీపుల్ దట్ వీ నో బెస్ట్ ఆర్ ద పీపుల్ లైక్లీ టు ఇన్ఫ్లుయెన్స్ us బికాస్ వి ట్రస్ట్ దెమ్. ట్రస్ట్ అనేది మనకు అక్కడ ఇచ్చిన వర్డ్. ట్రస్ట్ కి ఆపోజిట్ ఫెయిత్ అంటే అది సినోనిమ్. కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇక్కడ వర్డ్ కాదు, కన్విక్షన్ కూడా కాదు. కన్విక్షన్ అవ్వడం అని అంటే పనిష్ అవ్వడం అన్నమాట. ఓకేనా? ఇతను కన్విక్ట్ అయ్యాడు అంటే ఇతనికి పనిష్మెంట్ ఇచ్చారు అని అర్థం. సో ట్రస్ట్ కి ఆపోజిట్ ఏంటి అని అంటే ఓన్లీ డిస్ట్రెస్ అనే వర్డ్ మాత్రమే ఇక్కడ కరెక్ట్. తర్వాత సెంటెన్స్ కేర్ఫుల్ గా చూడండి, ఇది కూడా మనకు వొకాబులరీ కేసే, అంటే టెన్స్ కేస్. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కూడా ఒక ప్రిపోజిషన్. ఇంతకు ముందే మీకు ప్రిపోజిషన్ రూల్ చెప్పాను. ప్రిపోజిషన్ ఈస్ ఫాలోడ్ బై నౌన్ ఆర్ ఐఎన్జి ఫామ్ అని. ఇక్కడ చూడండి ట్రావెలింగ్ ఐఎన్జి ఉంది, బాగానే ఉంది. ట్రావెల్ అనేది నౌన్ లేదా వర్బ్ గా కూడా తీసుకోవచ్చు. ఆర్ ట్రావెలింగ్ రాదు, ఈస్ ట్రావెలింగ్ కూడా రాదు, అవి రెండు వర్బ్ మెయిన్ వర్బ్స్ అవుతాయి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రావెలింగ్ బై ఏ ప్లేన్ ఆర్ ఏ ట్రైనా, లేదా ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రావెల్ బై ప్లేన్ ఆర్ ట్రైన్, విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్? ట్రావెలింగ్ బై ప్లేన్ ఆర్ ట్రైన్ అది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఓన్లీ కమ్స్ విత్ ద ఫస్ట్ వన్. సో ఈ విధంగా మనం రూల్ గుర్తు పెట్టుకుంటే అది మనకు షార్ట్ కట్ లాగా యూజ్ అయ్యి డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ బెనిఫిట్ అని అన్నారు. బెనిఫిట్ అనే వర్డ్ కి యాడ్జెక్టివ్ ఏంటి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వర్డ్ ఏమన్నానంటే బెనిఫిట్. బెనిఫిట్ అనేది బోత్ నౌన్ అండ్ ఆల్సో వర్బ్.
బెనిఫిషియల్లీ అనేది ఒక యాడ్వర్బ్, బెనిఫిట్స్ అనేది ఇది కూడా ఒక నౌన్ లేదా వర్బ్. ఇది వర్బ్ అయితేనేమో V5 అవుతుంది, ఇక్కడేమో V1 అవుతుంది. ఇదేమో సింగులర్ నౌన్ అవుతుంది, ఇదేమో ప్లూరల్ నౌన్ అవుతుంది. ఎసైడ్ అయింది. బెనిఫిషియల్ CIAL మాత్రమే ఇక్కడ యాడ్జెక్టివ్. సో ఇక్కడ బెనిఫిషియల్ అనే వర్డ్ మాత్రమే యాడ్జెక్టివ్గా పాసిబిలిటీ ఉంది. బెనిఫిట్ అనేది నౌన్ కానీ వర్బ్ కానీ. ఇంత సింపుల్గా అయితే నాకు తెలిసి క్వశ్చన్స్ అడుగుతాడో లేదో క్లారిటీ అయితే లేదు, బట్ అదొక సింపుల్ క్వశ్చన్. తర్వాత మనం రెగ్యులర్గా చూసేది క్వశ్చన్ ట్యాగ్స్లో క్యాన్బెర్రా ఇజంట్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఈజ్ నాట్ అన్నాడు ఆల్రెడీ, జస్ట్ నాట్ తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నాట్ తీసేస్తే ఓన్లీ ఈజ్ ఉండాలి. ఓన్లీ యూజ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ ఫస్ట్ వన్. అంటే ఒకవేళ ఈజ్ అన్నాడు అనుకోండి, దాన్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, మనము ఈజింట్ అనొచ్చు. కాకపోతే ఆల్రెడీ ఇవ్వడమే ఈజింట్ అన్నాడు, అప్పుడు నాట్ తీసేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఈజ్ అవుతుంది. ఆ ఈజ్ పట్టుకుంటే మన ఆన్సర్. అంటే క్వశ్చన్ ట్యాగ్స్లో స్టేట్మెంట్లో ఇచ్చిన దానికి ఆపోజిట్గా క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత టీ డాష్ ఇన్ చైనా. టీ అనేది చైనాలో ఇన్వెంట్ చేశారు లేదా చేయబడింది అంటే ఇది ఒక ప్యాసివ్ వాయిస్లో రావాలి. ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా మీకు అతి త్వరలో రూల్స్ చెప్తాను చెప్పాను. అది కొంచెం టైం పడుతుంది బికాస్ ఐ హ్యావ్ అదర్ క్లాసెస్. సో బట్ ఐ విల్ రికార్డ్ ఇట్ వెరీ సూన్. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాము. సెంటెన్స్ ఏమన్నారంటే టీ హ్యాస్ ఇన్వెంటెడ్, ఇది హ్యాస్ ప్లస్ V3, ఇది ఒక యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. విల్ బీ ఇన్వెంటెడ్ అని అన్నారు ఇక్కడ, ఇది ఒక ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. బాగానే ఉంది. ఈజ్ ఇన్వెంటెడ్, ఇది ఈజ్ ప్లస్ V3, ఇది కూడా ఒక ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. తర్వాత వాజ్ ఇన్వెంటెడ్ అన్నాడు, ఇది కూడా ఒక ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. అంటే మన ఆన్సర్ ఫస్ట్ అదైతే కాదు, ఎందుకంటే యాక్టివ్ వాయిస్ రాకూడదు, అక్కడ ప్యాసివ్ రావాలి. విల్ బీ ఇన్వెంటెడ్ అంటే ఫ్యూచర్లో ఇన్వెంట్ చేయబోతున్నారు అని. ఆల్రెడీ ఇన్వెంట్ చేశారు కదా, ఫ్యూచర్లో చేయబోతున్నారు యూజ్ చేయాలి. ఈజ్ ఇన్వెంటెడ్ అంటే ఇప్పుడు ఇన్వెంట్ చేశారు. వాజ్ ఇన్వెంటెడ్ అంటే అప్పుడు ఎప్పుడో చేశారు. ఇది హిస్టరీనా లేదా ప్రెసెంట్గా మాట్లాడుతున్నామా? హిస్టరీ కదా. హిస్టరీ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్. అంటే వాజ్ ఇన్వెంటెడ్ అని యూజ్ చేయాలి మనం, ఈజ్ ఇన్వెంటెడ్ రాదు. ఓకేనా. తర్వాత దే డాష్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ఇన్ ఎ గ్రాండ్ స్కేల్ లాస్ట్ వీక్. ఇది గమనించాలి. ఇలాంటి వర్డ్స్ని మనం ఏమంటామంటే కీవర్డ్స్ అని అంటాం. ఇప్పుడు ఈ కీవర్డ్ చూసిన వెంటనే మనం గుర్తుపట్టాల్సింది లాస్ట్ వీక్ అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా. ఇది పాస్ట్. హ్యావ్ బీన్ అనేది ప్రజెంట్లో యూజ్ చేస్తాం, తీసేయండి. వర్ సెలబ్రేటెడ్, సెలబ్రేట్ అనేది ఓన్లీ V1 సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. మన ఆన్సర్ దే వర్ సెలబ్రేటెడ్ కానీ దే సెలబ్రేటెడ్ కానీ. దే వర్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారా లేదా వాళ్ళు సెలబ్రేట్ చేయబడ్డారా? వాళ్ళే సెలబ్రేట్ చేసుకున్నారు, ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు కదా. అంటే యాక్టివ్ వాయిస్ రావాలి. అంటే మన ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్. అలాగే లాస్ట్ వీక్ అనేది సింపుల్ పాస్ట్ రెఫర్ చేస్తుంది, అది ఓన్లీ వర్క్ ఫామ్ 2లో ఉంటుంది. అంటే ఓన్లీ సెలబ్రేటెడ్ అనేది మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఆన్సర్ ఈస్ 3. రైట్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. టోటలీ మనకున్న క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని అంటే 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20లో ఆల్మోస్ట్ 15+ అనేది చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ అనమాట. సో ఇంత ఈజీగా క్వశ్చన్ పేపర్ వస్తుందని అయితే నాకు ఐడియా లేదు. మనకు వెరీ సూన్ FSO ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ది ఎగ్జామ్ జరగబోతుంది. సో దాంట్లో మనకు పేపర్ ఎలా వస్తుందో చూద్దాము. ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ ఓల్డ్ మోడల్తో పాటుగా అప్కమింగ్లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫాలో అవ్వండి. అప్కమింగ్ మెథడ్స్ అంటే రీసెంట్గా జరిగిన మెథడ్స్ ఏవైతే మనకు TSPC కండక్ట్ చేసిందో ఆ మెథడ్స్ మనం కేర్ఫుల్గా గమనించాలి. మనం రీసెంట్గా చాలా వీడియోస్ మనం ఇక్కడ అప్లోడ్ చేసాము. TSPC కండక్ట్ చేసిన దగ్గర 6-7 వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని ఒకసారి మెథడ్స్ అండ్ అలాగే మోడల్స్ కూడా గమనించండి, రైట్, బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో కూడా మిగతా పీపుల్ కూడా వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ వాళ్ళలో కూడా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద వీడియో బై లుకింగ్ ఎట్ ద టైటిల్, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.